దానియేలు గారి మీద కూడా కొంతమంది ఇలా కుళ్ళుబడ్డారు. దానియేలు మీద కూడా కొంతమంది ఈర్ష్యబడి కుళ్ళుబడి దానియేలును ఎలాగా మనం పట్టుకోవాలి, దానియేలును ఎలా మనము నేరస్తుని చేయాలి అని ఎదురు చూసి ఒక పథకం వేశారండి. ఏం పథకం వేశారంటే, నెబుకద్నెజర్ రాజు దగ్గరికి ఈ ముగ్గురు వ్యక్తులు వెళ్ళి నెబుకద్నెజర్ రాజు దగ్గరికి, ఐగుప్తు దేశంలో ఉన్న నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వీళ్ళు ముగ్గురు వెళ్ళి, రాజా రాజా 1 నెల రోజుల పాటుగా ఈ దేశానికి మీరే దేవుడు, ఇప్పుడు మీరు రాజు కదా, ఇంకొక 30 రోజులు మీరే దేవుడు, మిమ్మల్ని కాకుండా ఇంకా ఎవరైనా ఆరాధించిన, ఏ కుటుంబమైనా ఆరాధించిన, ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని కాకుండా ఇతర దేవుళ్ళను దేవతలను ఆరాధిస్తే వారిని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడేయాలి అని చెప్తారు. అర్థమైందా? వారిని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడేయాలి అని చెప్పేస్తే నెబుకద్నెజర్ రాజు గారు ఆలోచించుకున్నారు, ఇన్ని సంవత్సరాలుగా నేను రాజుగానే కదా ఉన్నాను, దేవుడిగా ఉంటే ఎలా ఉంటుందా అని అనుకొని సరే కానివ్వండి అని చెప్పేసి తాకీదుల మీద సంతకాలు వేయాల్సిన స్టాంపులు అన్నీ వేసేసాడు. మొత్తం కంప్లీట్ అయింది. ఆ రాజ్యంలో ఒక వర్తమానాన్ని జారీ చేశారు. ఏమని? నెల రోజుల పాటు ఎవరైనా సరే ఏమంటారు, నెబుకద్నెజర్ రాజు గారిని కాకుండా ఇతర దేవతలను దేవుళ్ళను పూజిస్తే వారిని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడవేస్తాము అనేటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది, ఒక ఆజ్ఞ జారీ చేస్తారన్నమాట. అయితే ఇంక అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇంక సర్లే సింహాల బోన్లో పడే కంటే బదులు ఒక 30 రోజులు నెబుకద్నెజర్ దేవుడా నీకు స్తోత్రం అంటే సరిపోద్దిగా అని అనుకున్నారు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే వీరు కనిపెట్టేటప్పుడు దానియేలు గారు ఏం చేశారు తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన అనగా యెహోవాను స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దానియేలు గారు అన్నిటికంటే పైన యెహోవాను పెట్టుకున్నాడు. ఎందుకంటే రాజుగారికి దానియేలు అంటే బాగా ఇష్టం. సో దానియేలు కూడా రాజు మీద అభిమానం ఉంటుంది. ఇప్పుడు చూడండి, దానియేలు గారు పాపం రాజుగారు ఫీల్ అవుతారు కదా, ఆయన ఆజ్ఞ నేను వినకపోతే అని అనుకున్నాడా? రాజుగారు బాధపడతారు కదా, పాపం ఎంత ప్రేమిస్తాడో నన్ను, ఇంత పెద్ద పదవి ఇచ్చాడు, ఆయన బాధపడతాడు, ఒక్క 30 రోజులే కదా అనుకున్నాడా? ఎవరైనా కానీ దేవుడు బాధపడతాడుగా. అర్థమైందా? అక్కడ రాజు బాధపడతాడు అని ఆలోచిస్తే ఇటు సైడ్ మరి దేవుడు బాధపడ్డా, దేవుడు ఇబ్బందిగా అనుకోడా? అరే ఇన్ని రోజులు నన్ను పెట్టి సడన్గా మారుస్తే న్యాయమా అని నన్ను అడగడా? నేనెందుకు మార్చాలా? అవునా, నేనెందుకు మార్చాలా? నేను రాజుని చూసుకుంటే లోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరు చూసుకోవాలి? అవునా కదా? ఈ రాజును పీకి ఇంకోని పెట్టగలడు నా దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలామంది కూడా దేవుడిని రీప్లేస్ చేస్తారు. ఎటనో చెప్పినా పాపం ఫీల్ అవుతారులే, మరి దేవుడి సంగతి ఏంటో, పాపం వాళ్ళు ఇబ్బంది పడతారులే, మరి దేవుడి ఇబ్బంది ఎవడు చూడాలి? పాపం వాళ్ళకి వెళ్ళకపోతే బంధువులండి బాగా ప్రేమిస్తారు, ఫ్రెండ్ అండి బాగా చూసుకుంటాడు, నేను పిలిచినప్పుడల్లా వస్తాడండి, వాడికంటే పని బాట్లేదు, నీకు దేవుడు అవసరంగా? గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, దేవుణ్ణి రీప్లేస్ చేసుకుంటూ దేవుణ్ణి పక్కన పెడుతూ నేను భక్తిపరుని విశ్వాసినట్టు కుదరదు. అది అర్థం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దానియేలు చూడండి, అందరికంటే పైన దేవుడిని పెట్టుకున్నాడు. రాజు కంటే కూడా రాజు ఫీలింగ్స్ని పట్టించుకోవాలా, రాజు అభిమానాన్ని పట్టించుకోవాలా, రాజు బాధపడతాడు అనుకోవాలా, దేవుడు ఆ తర్వాత ఎవడైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే ఉండాలని కోరుకుంటున్నాను. ముందు దేవుడు, ఆ తర్వాత ఏదైనా. ముందు యేసయ్య, ఆ తర్వాత ఏదైనా. ముందు దేవునికే ప్రయారిటీ, ఆ తర్వాత ఎవడి బాధ అయినా. ముందు దేవుడు నీ జీవితంలో ఉండాలి. చాలామంది కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బాధపడతారేమో, తల్లిదండ్రులకు మొదటి స్థానం ఇస్తారు. లేకపోతే ఏమంటారు, కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ బాధపడతారేమో, అన్నదమ్ములు బాధపడతారేమో, నా చెల్లెళ్ళు బాధపడుతుంది, నా అక్క బాధపడుతుంది. అవునా? లేకపోతే కొంతమంది సేవకులకు పాపం సేవకుడు బాధపడతాడేమో.
ఏదండి, ఎవరి కోసమైనా సరే దేవుడి స్థానాన్ని దించకండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇది ప్రాముఖ్యం. నీ జీవితంలో ఎవరికి స్థానం ఉంది, దేవునికి నీకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఒకటే, నీకు నీ దేవుడికి మధ్య ఒక కుమారుడికి ఒక తండ్రికి ఉన్న రిలేషన్షిప్ ఉండాలి. దానియేలు గారు కొన్నది అదే. అందుకే రాజుగారు ఆజ్ఞ జారీ చేసిన దానియేలు గారు లెక్క చేయలేదు. దేవుడు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక.